సంవత్సరం ఎవరెవరు బోనాలు చేస్తారో వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఇక్కడ పీఠంలో పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా, వెంకటమ్మ, అనంతమ్మ, బిజ్జారమోళ్ళు, వాళ్ళని కూడా మీరు అడిగి తెలుసుకోండి. అమ్మ, మీరు అమ్మవారికి బోనం పెట్టిన తర్వాత మీ జీవితాల్లో మార్పు జరిగిందా? అంబాత్రయ క్షేత్రంలో 3 ప్రత్యేకతలండి. ఒకటి పసుపు బండారు పూజ, పసుపు స్నానం. 2 గోమాత కళ్యాణం. 3 వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు బోనం. ఈ 3 ప్రధానమైనటువంటి మానవుని ఉద్ధరించడానికి ఏర్పాటు చేసినటువంటి జగదంబ యొక్క వాక్కు సహిత బ్రహ్మయజ్ఞములు, దేవయజ్ఞములు, భగవతి ప్రీత్యార్థం చేసేటటువంటి గొప్ప తంతులు. ఆ పసుపు స్నానంతో చేసేది మహాలక్ష్మి, మధ్యలో గోమాత కళ్యాణం చేసేది మహాసరస్వతి, ఇప్పుడు చేసేది మహాకాళి. 3 మధ్యలో చాలా జరుగుతాయనుకోండి, ఇంకా చాలా జరుగుతూ ఉంటాయి. ప్రతిష్టాత్మకంగా ఈ 3ంటిని గొప్పగా మేము భావిస్తాం.